న్యూస్ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, బ్రిటానియా, టాటా మోటార్స్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. M&M, టాటా స్టీల్, ఐచర్ మోటార్స్, ఇటు హిందాల్కో షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. రత్నాకర్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంటి వాటి మార్కెట్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఏ అంశాలు మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి? ఈ వారంతా మొత్తం కూడా ఇదే రకంగా కొనసాగే ఛాన్స్ కనిపిస్తుంది కదా చూస్తుంటే, ఎందుకని? ఒక ట్రంప్ గెలిచిన రోజు మాత్రం మనం 900 పాయింట్స్ అప్ చూసామండి. అదర్వైజ్ మీరు మార్కెట్ 85,000 రీచ్ అయింది. ఇట్ కేమ్ డౌన్ టు 78,000 టుడే. ఆల్మోస్ట్ 7,000 to 7,500 పాయింట్స్ కోల్పోయింది. 2-3 మేజర్ రీజన్స్ వేరే అందరు అనలిస్ట్ రాస్తున్నారు. ఒకటి, మొన్న వచ్చిన రీటైల్ ఇన్ఫ్లేషన్ అబౌవ్ 6% వచ్చింది. జనరల్ గా మీకు తెలుసు కదా, ఆర్బీఐ 6% లోపల ఉంటే దే ఆర్ హ్యాపీ, మోర్ దెన్ 6% ఉంటే ఆర్బీఐ రేట్ తగ్గించదు. సో ఇప్పుడు ఈ రోజు మార్కెట్ డౌన్ అవడానికి కారణం రీటైల్ ఇన్ఫ్లేషన్ వాజ్ మచ్ హైయర్ దాన్ ఎన్విసాజ్డ్. సెకండ్ థింగ్, Q2 ఎర్నింగ్స్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్, అంటే కన్స్యూమర్స్ కంపెనీ, మీరు టాటా మోటార్స్, M&M ఇవన్నీ చూస్తున్నారు కదా, నష్టాల్లో ఉండడానికి కారణం ఏంటంటే సేల్స్ తగ్గాయండి. అండ్ గ్రోత్ లాస్ట్ ఇయర్ 10%, ఇయర్ లెస్ దెన్ 5% అన్ని చూపెట్టాయి, విచ్ హెస్ నాట్ సీన్ వెరీ పాజిటివ్ ఇన్ ద మార్కెట్. థర్డ్ థింగ్ వచ్చేసి చైనీస్ వాళ్ళు ఒక 8-9 years మ్యూట్ గా ఉండి సడన్ గా సిమిల్టేనియస్ ఇచ్చి మార్కెట్ ని అప్ చేస్తున్నారు వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది FIIs ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దెమ్ యాక్చువల్లీ. These are 2-3 reasons and which is working negative for the Indian market is concerned. కాల్ ఉన్నారు సార్, ఆంజనేయులు కాల్ చేస్తున్నారు. ఆంజనేయులు గారు మాట్లాడండి రత్నాకర్ గారితో, మీకున్న డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్కారం. ఆంజనేయులు గారు చెప్పండి. సార్ చెప్పండి. జేజీ కెమికల్ సార్, లాంగ్ టర్మ్ ఒక 2 years ఇవ్వడానికి పాసిబుల్ సార్? సార్ ఇప్పుడు కెమికల్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ కాస్త మ్యూటెడ్ గా ఉన్నాయి. డెఫినెట్లీ 2-3 years డౌన్ ద లైన్ దే ఆర్ గోయింగ్ టు డూ వెల్. బట్ నెక్స్ట్ 1 year మీరు ఏదైనా మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం జరగదు. మీరు ఇన్వెస్ట్ చేసి మర్చిపోతే దే విల్ డూ వెల్. ఎందుకంటే అగైన్ ఫార్మా లాస్ట్ 3.5 years హాస్ నాట్ డన్ వెల్. అంటే ఓవరాల్ గా ఈ మధ్య కొద్దిగా గ్రోత్ వస్తుంది. కెమికల్ హాస్ డన్ వెల్ ఫర్ ఆల్మోస్ట్ 6 years. Pre-COVID, COVID and post-COVID 2 years they did well. Currently they have been slowed down అండి, ఎందుకంటే న్యూ ఇన్నోవేషన్ కానీ న్యూ ప్రోడక్ట్ ఏది రాలేదు, అందుకని కొద్దిగా నెగిటివ్ సెంటిమెంట్ లో ఉంది. ఆ విధంగా అయితే ఇన్వెస్ట్ చేయండి సార్. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో, డౌట్ ఏంటి చెప్పండి. లారస్ లాడ్తాను కరూరు వైశ్య బ్యాంక్ 2 సార్లు ఇప్పుడు 2 ఉంచుకోవాలా, అమ్మే చేయాలా, పోతే మార్కెట్ ఎప్పుడు దాకా ఇంకా డౌన్ ట్రెండ్ ఉంది, అసలు నిలబడదా చెప్పండి సార్. మార్కెట్ నిలబడుతుంది సార్, మరీ బ్యాడ్ ఏం అవదు. యాక్చువల్ గా మీరు ఒక 1 month 1.5 month బ్యాక్ చూస్తుంటే మార్కెట్ 1 lakh crores కి వెళ్ళే అవకాశం ఉంది అని అందరం అన్నాం. అయితే అనలిస్టులు అందరూ కూడా అన్నది ఏంటంటే ఇండియా మల్టిపుల్ ప్రైస్ ఎర్నింగ్ మల్టిపుల్ చాలా హైగా ఉంది, మార్కెట్ రేట్ వెరీ హైయర్ సైడ్, ఎక్కడో చోట దెబ్బ పడుతుంది అన్నారు. అది ఇప్పుడు పడింది సార్. ఇది టెంపరీ ఇన్ నేచర్, డోంట్ టేక్ ఇట్ యాజ్ లాంగ్. బట్ నెక్స్ట్ 1 quarter కానీ 2 quarters కానీ, అంటే ట్రంప్ ప్రెసిడెంట్ రెజ్యూమ్ అయ్యి అతను తీసుకున్న యాక్షన్స్ కూడా కొద్దిగా నెగిటివ్ గా ఉంటాయి మార్కెట్ కి. పోస్ట్ మార్చ్ ఐఎమ్ గోయింగ్ టు సీ అన్ అప్వర్డ్ ట్రెండ్. రెండోది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిర్మలా సీతారామన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని తీసేసి కొత్త డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అని తీసుకొస్తున్నారు రేపు Februaryలో. మార్కెట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రెవల్యూషనరీ ఇన్ నేచర్. మార్కెట్ దానికి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. సో మనం వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉండాలి. సరే, అంటే గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ ఏమన్నా మన మార్కెట్ మీద ఎక్కువ ఉంది అనుకోవచ్చా, దాని ప్రభావం అనేది అంతా? ఎస్ సార్, మేజర్లీ 2 థింగ్స్ సార్. ఇంతకు ముందు ఇప్పుడు వరల్డ్ వైజ్ చైనీస్, జపానీస్, యూరోపియన్, రష్యా, అమెరికా ఆర్ దే పర్ఫార్మింగ్ వెల్ అన్నప్పుడు అమెరికా వాజ్ డూయింగ్ వెల్ అండ్ ఇండియా వాజ్ డూయింగ్ వెల్, రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఆర్ నాట్ డూయింగ్ వెల్. అది చాలా పాజిటివ్ అయింది. పోస్ట్ కోవిడ్ ఇండియా హస్ బీన్ సీన్ వెరీ వెరీ పాజిటివ్. ఈ రీసెంట్ వైల్ ఎందుకంటే మనం 2-3 years డ్రీమ్ రన్ చూసాం స్టాక్ మార్కెట్ లో. పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ అదర్ ఆల్టర్నేటివ్స్. అంటే నేను చాలా మందిని ఒక క్వశ్చన్ అడిగాను. మనం కోవిడ్ తర్వాత సెన్సెక్స్ రీచ్ 25,000, టుడే ఇట్ రీచ్ 80,000. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 years 3 times పెరిగింది.
80,000 will never become 2,40,000 in next 3 years. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఇంత గ్రోత్ లేదు కాబట్టి లార్జ్ FIIs ఇన్వెస్టర్స్ కానీ FPS కానీ దే ఆర్ లుకింగ్ అవుట్ సైడ్ ఇండియా టు సీ వేర్ ఇస్ ద గ్రోత్. దే ఆర్ షిఫ్టింగ్ దేర్ మనీ ఫర్ దట్ పర్పస్ అండి. అందుకని మార్కెట్ కొద్దిగా వాలటాలిటీ ఉంది. నెక్స్ట్ 2-3 years అనలిస్ట్ల ప్రకారం 10 to 15% is the average return will market will give, which has produced 33 to 35% return in last 3 years per year. That will not happen in next 3 years. యా నెక్స్ట్ కలర్ జయంత్ చేస్తున్నారు. జయంత్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో, డౌట్ ఏంటో చెప్పండి. సార్ నా దగ్గర కొత్త షిప్ షేర్స్ ఉన్నాయి సార్, అది రేట్ ఆఫ్ 2,240 రూపీస్ లెక్క సార్. ఇప్పుడు ఈ రేట్ లో ఫ్రెష్ మనం యావరేజ్ చేసుకోవచ్చా సార్? మరి మేము చేసుకోవచ్చు సార్, ఆపర్చునిటీ ఉంది. షిప్పింగ్ ఇండస్ట్రీ ఇంకా కొద్దిగా హోల్డ్ చేయండి. షిప్పింగ్ ఇండస్ట్రీ కొద్దిగా డౌన్ ట్రెండ్ అంటే అగైన్ ఇట్ విల్ రివైవ్. ఓవరాల్ మార్కెట్ ఈస్ నాట్ లుకింగ్ వెరీ పాజిటివ్. కొద్దిగా హోల్డ్ చేయండి సార్. ఇంకొక నా ప్రకారం జనవరి దాకా మీరు హోల్డ్ చేసి జనవరిలో ఇంకా రేట్ తగ్గిన తర్వాత యావరేజ్ చేసుకుంటే బెటర్. నాట్ రైట్ నౌ, అనవసరంగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. యా నెక్స్ట్ కలర్ నారాయణ చేస్తున్నారు. నారాయణ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో, డౌట్ ఏంటో చెప్పండి. హీరో మోటార్స్ ఇంకోటా సార్? హీరో మోటార్స్ అండి? అవును సార్. ఓకే సార్, హీరో మోటార్స్ లో ఒకే ఒక ప్రోడక్ట్ ఈవీలో వచ్చింది కంపేర్ టు టీవీఎస్ కానీ ఓలా ఎలక్ట్రిక్ కానీ విచ్ ఇస్ లిస్టెడ్. బజాజ్ మోటార్స్ ఇస్ ఆల్సో లిస్టెడ్, పల్సర్. ఈ హీరో మోటార్స్ అనుకున్నదంటే సేల్స్ పికప్ అవ్వలేదండి. కొద్దిగా మార్కెట్ డౌన్ ట్రెండ్ చూస్తుంది. అంటిల్ లెస్ దే కమ్ విత్ 2-3 అదర్ పోర్ట్ఫోలియో కంపెనీస్ ఎక్సెప్ట్ లాస్ట్ 2 quarters బ్యాక్ ఏంటంటే హార్లే డేవిడ్సన్ టైఅప్ వాళ్ళ ఫస్ట్ వెహికల్ లాంచ్ చేయటం వలన హీరో షేర్స్ వెంట, బట్ లేటర్ దేర్ ఇస్ నో పాజిటివ్ న్యూస్. అండ్ ఓవరాల్ వాళ్ళ పై అంటే లీడర్షిప్ పొజిషన్ తగ్గింది. అందుకని మార్కెట్ బీటింగ్ చేస్తుంది సార్. అంటిల్ దే కమ్ విత్ న్యూ ప్రోడక్ట్స్ విల్ నాట్ సీ హీరో మోటార్స్ అగైన్ కమింగ్ బ్యాక్ విత్ గుడ్ రిటర్న్. కరెంట్ గా మీకు ఉన్న ఆపర్చునిటీస్ టీవీఎస్ మోటార్స్ ఒకటి, ఓలా ఎలక్ట్రిక్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ ఇన్ ద కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్. సార్ ఓవరాల్గా నెక్స్ట్ వీక్ కన్నా ఏమన్నా మార్కెట్లో రికవరీ కనిపించే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఇప్పుడు మిడ్ వీక్లో ఉన్నాం కదా. కొద్ది కరెక్షన్ ఉంటుంది సార్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్ ఇట్ డు వెల్. నెక్స్ట్ కాలర్ శారద చేస్తున్నారు. శారద గారు మాట్లాడండి రత్నాకర్ గారితో, డౌట్ ఏంటి చెప్పండి. ఇది మావి కొన్ని హట్కో, ఇది హెరిటేజ్ ఫుడ్, హిందూ కాపరు షేర్స్ ఉన్నాయి సార్. మావి చాలా డౌన్ లో ఉన్నాము. ఎలా హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎట్లా సార్ వెయిట్ చేయమంటారా? మీరు పని చేయండి మేడం, హెరిటేజ్ యావరేజ్ చేసుకోండి. ఒక 1 or 2 weeks ఆగండి, ఇమీడియట్లీ డోంట్ రియాక్ట్. ఎందుకంటే మార్కెట్ చాలా వాలటైల్ గా ఉండి ఇంకా పడే అవకాశం ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సిగ్నల్స్ ఆర్ లుకింగ్ నెగటివ్. ఎక్కడేం పాజిటివ్ సిగ్నల్స్ కనిపించట్లేదు. ఒక్క ఐటీ స్టాక్స్ తప్పించి, ఎందుకంటే ట్రంప్ గారు ఐటీ స్టాక్స్ ఆయన తీసుకునే సమ్ బిజినెస్ యాక్షన్స్ ఐటీ స్టాక్స్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. బట్ హట్కో కానివ్వండి, హెరిటేజ్ కానివ్వండి, మీరు మూడో కంపెనీ కానివ్వండి, కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ అండి. మార్కెట్ ఈస్ రియల్లీ రియాక్టింగ్ బ్యాడ్. కొద్దిగా వెయిట్ అయిన తర్వాత యావరేజ్ చేసుకోండి. వన్స్ ఇట్ కమ్స్ బ్యాక్ వీ కెన్ సెల్ అండ్ మేక్ అవర్ మనీ బ్యాక్ అండి. కొద్దిగా పేషెన్స్ ఉంటారు మేడం. దిస్ ఇస్ ద పేషెన్స్ టైం ఫర్ ఇన్వెస్టర్స్ ఇస్ కన్సర్న్. యా నెక్స్ట్ కలర్ ఆనంద్ చేస్తున్నారు. ఆనంద్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో, డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయండి. ఒకటి అమర్రాజు బ్యాటరీస్ 1450లో కొనున్నాను. అలాగే టాటా మోటార్స్ వచ్చి 950లో కొన్నాను. ఇప్పుడు 2 యావరేజ్ చేసుకోవచ్చా? మీరు అమర్ రాజా బ్యాటరీస్ యావరేజ్ చేసుకొని టాటా మోటార్స్ హోల్డ్ చేయండి సార్. రీజన్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది విత్ మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్, మారుతి ఈజ్ లాంచింగ్ దర్ ఫస్ట్ ఈవీ. ఇంతకాలం మారుతి ఈవీ లాంచ్ చేయలేదు కాబట్టి ఇట్ హాస్ బీన్ సీన్ పాజిటివ్ ఫర్ టాటా మోటార్స్ అండ్ మహేంద్ర. వన్స్ మారుతి లాంచ్ చేసిన తర్వాత మార్కెట్ రియాక్షన్ కొద్దిగా నెగిటివ్ గా ఉండే అవకాశం. అందుకని హోల్డ్ చేయమంటారు. ఎందుకంటే టాటా మోటార్స్ మీకు తెలిసి ఇట్ హాస్ వెంట్ పీక్ లాస్ట్ 2-3 months లో, అంటే లాస్ట్ 2 quarters లో ఆల్మోస్ట్ 30 to 35% డౌన్ అయింది సార్ కంపేర్ టు మార్కెట్. స్టిల్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ పాజిటివ్ సైన్స్. JLR హ్యాస్ టు డూ వెల్. అక్కడ కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఏం లేవు. అందుకని మార్కెట్ ఈస్ బీటింగ్ ఇట్ డౌన్ అండి. నా ప్రకారం మీరు హోల్డ్ చేస్తే బెటర్. యా నెక్స్ట్ కలర్ శ్రీకాంత్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో, డౌట్ ఏంటో చెప్పండి.
సార్ రత్నాకర్ సార్ గారికి నమస్కారం సార్. చాలా రోజుల తర్వాత మీరు ఈ ప్రోగ్రామ్ కి వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది సార్. సార్ నా ఈ 3 స్టాక్స్ సార్ లాంగ్ టర్మ్ సార్, ఒక 3 నుంచి 4 years ఉంటాను సార్. ఈప్యాక్ డ్యూరబుల్స్ ఒకటి, గ్రావిటా ఒకటి, బాండి ఆక్సైడ్ సార్. ఇవి ఎస్ఐపి లాగా చేసుకోమంటారా? ఒక 3 నుంచి 4 years ఉంటాను సార్. ఓకే ఓకే, ఐ థింక్ మీరు ఫస్ట్ స్టాక్ ఒకటి యూ కెన్ డూ ఎస్ఐపి. గ్రావిటస్ అవి మాత్రం కొద్దిగా హోల్డ్ చేయండి సార్, మనం అదర్ ఆప్షన్స్ చెక్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ నెక్స్ట్ 3-4 years ఎట్లా మూవ్ అవుతుందనే తెలియదు. ఇప్పుడు మీరు చూస్తే ఓలా ఎలక్ట్రా ఉంది, విచ్ ఈస్ ఇన్ ఎలక్ట్రిక్ ఇదే లార్జ్ వెహికల్స్ లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. అలానే మొన్నటి దాకా ఏమైందంటే ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ అన్ని హ్యూజ్ బీటింగ్ తీసుకు, దేర్ ఆల్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ బ్యాక్ వెరీ హెవీలీ. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా టైట్ గా ఉంది, కన్స్యూమర్ సెంటిమెంట్ నెగటివ్ గా ఉంది, లోన్స్ ఇవ్వాలంటే భయపడుతున్నారు. బట్ ఆఫ్టర్ 1 quarter ఈ మన ఏయూ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, స్పందన స్ఫూర్తి ఇలాంటివన్నీ దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ అండి. మీరు అటుపక్క ఫోకస్ చేయమని నా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్ మీరు ఓరా ఎలక్ట్రిక్ తీసుకున్నారనుకోండి, ఇట్ విల్ డూ వెల్. అంటే నేను రికమెండ్ చేస్తున్నాను కాదు, కానీ మోస్ట్ ఆఫ్ దిస్ ఫౌండర్స్ విల్ లుక్ టు టర్న్ కంపెనీ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్. షేర్ ఈస్ గోయింగ్ టు వర్క్. మీరు జొమాటో 36 రూపీస్కి వెళ్ళి ఈ రోజు 240 రూపీస్కి వెళ్ళింది. నోబడి ఇమాజిన్ ఇన్ స్పాన్ ఆఫ్ 1.5 year ఇట్ విల్ గివ్ ఆల్మోస్ట్ 6x రిటర్న్ అనేది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఓలా ఎలక్ట్రిక్ విల్ డూ దట్ వండర్స్ అనుకుంటున్నాను, అంటిల్ లెస్ ఏథర్ కమ్స్ ఇన్ టు ద మార్కెట్. ఏథర్ మార్కెట్ లోకి వస్తే కొద్దిగా నెగిటివ్ అవుతుంది, బట్ టిల్ దట్ టైమ్ ఇట్ హ్యాస్ 2 times ఛాన్సెస్ ఉంది. మనం డబ్బులు పెట్టేదే ఇంక్రీజ్ చేసుకుంటాం సార్. డెఫినెట్లీ లుక్ ఎట్ ద అదర్ ఆప్షన్. కాలర్ ఉన్నారు, బాబు చేస్తున్నారు. బాబు గారు మాట్లాడండి, చెప్పండి రత్నాకర్ గారితో మీకున్న డౌట్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇప్పుడు నా దగ్గర అనంతరాజు, సీజీ పవర్ ఉన్నాయండి, అవి కంటిన్యూ చేయొచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వచ్చా సార్? అవి సార్ పవర్ ఈస్ గోయింగ్ టు అనంతరాజ్ అండ్ సీజీ పవర్ కూడా ప్లీజ్ కంటిన్యూ అండి. పవర్ సెక్టర్ లో స్టిల్ ఆపర్చునిటీ టు గ్రో ఇస్ దేర్. సమ్ ఆఫ్ ది పవర్ స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్. మీకు రీజన్ ఒకటేనండి, రీసెంట్ గా లాస్ట్ ఇయర్ బడ్జెట్ మొన్న జులైలో మోడీ గారు అనౌన్స్ చేసిన బడ్జెట్ లో వన్ ఆఫ్ ది బిగ్ కన్సర్న్ దే రేజ్ ఈస్ power demand is growing 2 to 3 times, whereas power production has not grown that fast. అందుకనే స్మాల్ న్యూక్లియర్ ప్లాంట్స్ పెట్టాలని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సో ద డిమాండ్ ఫర్ పవర్ ఇన్ ఇండియా has gone up అండి. I will request most of the people to look at this opportunity to invest in power stocks, continue to grow. మీకు లాస్ట్ 1 year లో they did wonderful wonders for us. చూడండి సార్, ఉంచండి సార్, డోంట్ సెల్. నెక్స్ట్ కాలర్ వేణుగోపాల్ చేస్తున్నారు. వేణుగోపాల్ గారు మాట్లాడండి, రత్నాకర్ గారితో డౌట్ అంటే చెప్పండి. నమస్కారం రత్నాకర్ గారు. నమస్కారం సార్. సార్ ఇది నాకు సుజలాన్ ఒకటి, ఓలా ఎలక్ట్రిక్ ప్రెసెంట్ ప్రైస్ లోని అక్యుములేట్ చేసుకోవచ్చా? చేసుకోండి సార్. సుజలాన్ వన్ ఆఫ్ ది థింగ్స్, సుజలాన్ నేను కూడా రీసెంట్ వైల్ చెక్ చేశాను సార్. ఎందుకు సడన్ మూమెంట్ వచ్చింది తంతి గారు పోయిన తర్వాత? తంతి గారు అనంతకాలం ఇట్ వాస్ గోయింగ్ డౌన్ డౌన్ డౌన్. తంతి గారు చనిపోయిన తర్వాత ఇట్ స్టార్టెడ్ గోయింగ్ అప్. ద రీజన్ ఏంటంటే సోలార్ ఎలక్ట్రిసిటీ గ్రోత్ అనుకున్నదంత ఫాస్ట్ గ్రో అవ్వలేదు. అండ్ ఇనిషియల్ ఏమైందంటే కాస్ట్ వర్సెస్ రిటర్న్ సోలార్ వాజ్ డూయింగ్ వెల్. లేటర్ గవర్నమెంట్ బ్రాట్ డౌన్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ విత్ సోలార్ అట్ ₹2.40 నుంచి ₹2.65 తీసుకొచ్చారు. సో ద ప్రాజెక్ట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ హెస్ బికమ్ నాట్ ఎ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఫర్ ది ఇన్వెస్టర్స్ అండి, క్యాష్ ఫ్లో పరంగా. So all has moved into wind. Wind started doing well. Suddenly it stopped growing. But people are still saying there is a long way to go. Wind మనం full గా capture చేయలేదు, మధ్యలో సోలార్ వచ్చి డిస్టర్బ్ చేసింది. Now there is a big opportunity in wind అని అందరు coming back, sir. Let us see how it will go. So I will request to both to accumulate, continue to invest in the stocks, and this is the right price. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి, రత్నాకర్ గారితో డౌట్ ఏంటి చెప్పండి. నమస్కార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జాగిల్ అనేది ఈ రేట్ లో తీసుకోవచ్చు. ఐటీ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ షేర్ ని తీసుకోవచ్చు? ఒక 3 years నుంచి 5 years సార్. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ లో పరాపర 60 ఫండ్ అనేది ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేయొచ్చా? ఓకే, జాగిల్ ఫిన్టెక్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అండి. బట్ గవర్నమెంట్ హ్యూజ్ రెగ్యులేషన్ వస్తారు. ఏ రోజు రెగ్యులేషన్ తీసుకొచ్చి ఏ ఫిన్టెక్ స్టాక్ ని పడేస్తుంది అనేది తెలియట్లేదు. బట్ ఇట్ హాస్ డీసెంట్లీ డన్ వెల్.
అది కొద్దిగా హైలీ వాలటైల్ స్టాక్స్ సార్ ఫ్రమ్ ద లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్. మీరు చూసుంటారు మన నావీ అని ఇలాంటి కంపెనీస్ అన్నింటిని కూడా గవర్నమెంట్ హెస్ రాజర్లీ పేటిఎం వెంట్ ఫర్ ఇట్ టాస్ అగైన్ కేమ్ బ్యాక్. సో ఆ విధంగా నేను కాషియస్ చేస్తాను సార్. ఐటీ స్టాక్స్ లో స్టిల్ ఐ విల్ కంటిన్యూ టు లుక్ అట్ స్మాల్ టైమ్ స్టాక్స్ ఉంటాయి. బిర్లా సాఫ్ట్, జెన్ ఐటీ టెక్నాలజీస్ కొన్ని ఉన్నాయి విచ్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. ఇన్ఫోసిస్, టీసీఎస్ ఏంటంటే హెవీ వెయిట్స్ కాబట్టి అవి 10 to 12% నుంచి గ్రోత్ ఇవ్వవు సార్. బట్ స్మాల్ స్టాక్స్ ఉన్న ఐటీలో విచ్ వీ కెన్ ఇన్వెస్ట్ అండ్ దేర్ సర్టన్ రీసెర్చ్ ఆర్టికల్స్ వస్తున్నాయి. నేను ఓపెన్ గా రికమెండ్ చేయలేను కాబట్టి ఐ విల్ ఆస్క్ యూ టు లుక్ ఎట్ మిడ్ అండ్ స్మాల్ స్టాక్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ విచ్ ఇస్ గోయింగ్ టు డెవలప్. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం సార్. సార్ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అది ఎట్లా ఉంది సార్? అది హోల్డ్ చేయొచ్చా? కొంచెం నెగిటివ్ లో పోతుంది. తర్వాత బజాజ్ హిందుస్థాన్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. సార్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టిల్ a long bet. Please continue to invest. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయండి సార్? స్మాల్ టైమ్ బ్యాంక్స్ అన్ని కూడా లిక్విడిటీ క్రంచ్ లో స్ట్రగుల్ అవుతున్నాయి. దే ఆర్ నాట్ డూయింగ్ వెల్ యాక్చువల్. It is taking negative. Monardaga public sector banks also has done well. I request you to sell and focus on ICICI Bank kaniyandi, Axis Bank kaniyandi, Kotak Bank kaniyandi. I'll request you to focus. Endukante HDFC is doing well, number one leader. But అందులో further growth కొద్దిగా కష్టం. But ఈ small time Federal Bank, ICICI, మన Axis, Kotak, there is a good opportunity. And IDFC First Bank still below 100 లో ఉంది. Until unless they get a capital infusion, ఏదన్నా రోజు 3,000 to 5,000 crores capital infuse చేస్తున్నాం అనగానే స్టాక్ విల్ డెవలప్. సో యూ కెన్ లుక్ ఎట్ ది స్టాక్స్ బ్యాంక్స్. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. డౌట్ ఏంటో చెప్పండి. సార్ నా దగ్గర ఐఓసి ఉన్నాయి, జీజీ షిప్పింగ్, సిసిబిఎల్ 20% లాస్ట్ టైం ఉన్నాను. దాంట్లో కోసం హోల్డ్ చేయమంటారా? ఎగ్జిట్ అవ్వాలన్నా? ఇది ఐవిఎస్ఎల్ అంటున్నారు సార్. ఇది కాదు సార్, ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, జీఈ షిప్పింగ్, సిసిబిఎల్ 3. ఓకే. ఐఓసిఎల్ కొద్దిగా వాలటైల్. మొన్నటి దాకా ఏంటంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ తగ్గుతోంది కాబట్టి దే వర్ షోయింగ్ లాట్ ఆఫ్ ప్రాఫిట్స్. కరెంట్లీ ట్రంప్ వచ్చిన తర్వాత వారు ఆపుతారా చేస్తారా అని గట్టి కూర్చున్నాడు. అండ్ ఈజ్ అ ప్యూర్ బిజినెస్ మ్యాన్ అండ్ యూ డోంట్ వాంట్ ఎనీబడి టు మేక్ మనీ బట్ ఓన్లీ యూఎస్ టు మేక్ మనీ. కొద్దిగా నెక్స్ట్ 1 year వాలటైల్ ఉంటుందండి. మీరు ఎగ్జిట్ చేయటం బెటర్. ఆ విధంగా జీఈ షిప్పింగ్ కూడా, షిప్పింగ్ ఇండస్ట్రీ హాస్ నాట్ డన్ వెల్ బట్ చైనీస్ మార్కెట్ రివైవల్ ఈస్ వెరీ పాజిటివ్ ఫర్ దెమ్. లెట్ us వెయిట్ అండ్ వాచ్ హౌ దే టర్న్ అరౌండ్. హోల్డ్ చేయొచ్చు. థర్డ్ కంపెనీ కూడా మీరు హోల్డ్ చేయండి సార్, అట్లీస్ట్ ఫర్ 1 quarter. మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటాం రివైవల్ చేయటం. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణరాజు గారు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గోపాలకృష్ణరాజు గారు చెప్పండి. కంటిన్యూగా అమ్ముతున్నారు, మార్కెట్ పడిపోతున్నది. నీకు ఎంతవరకు పడవచ్చో చెప్పండి సార్. అలాగే బిర్లా సాఫ్ట్వేర్ బాగా తగ్గిపోయిందండి. 560 కొన్నాను సార్, 834 కొన్నాం, బాగా తగ్గిపోయింది. కొంచెం చెప్పండి సార్. లేదు అంటే ఓవరాల్ గా యుఎస్ మార్కెట్ ఐటీ ఇండస్ట్రీ ఇస్ లుకింగ్ వెరీ బ్యాడ్ అండి. బట్ నెక్స్ట్ 1 year it will come back. Please don't worry about Birla Soft. Regarding market అండి, మార్కెటింగ్ ఒక 3,000 to 4,000 points తగ్గొచ్చు అని అనలిస్టులు అంటున్నారు. ఇట్ ఇస్ నాట్ అవర్ వ్యూ. ఆల్రెడీ 8,000 points తగ్గి బేర్ మార్కెట్ లోకి వచ్చింది అని చెప్పేసి అందరు గగ్గోలు కూడా పెడుతున్నారు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో ఫర్దర్ డౌన్. బట్ ఇంకొక 1,000 to 2,000 points హియర్ అండ్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనకేం పాజిటివ్ న్యూస్ లేదు సార్ మార్కెట్ లో. రేపు పొద్దున మహారాష్ట్ర రిజల్ట్స్, జార్ఖండ్ రిజల్ట్స్. జార్ఖండ్ ఎలా వచ్చినా సరే మహారాష్ట్ర రిజల్ట్ కనుక బీజేపీకి నెగిటివ్ వస్తే మార్కెట్ ఇంకో 1,000 points to 2,000 points పడుతుందండి. ఎందుకంటే బీజేపీ ఫుట్ హోల్డ్ ఉన్న స్టేట్ పోగొట్టుకోవటం, అది లార్జ్ స్టేట్ కాంగ్రెస్ కి వెళ్ళింది అనే న్యూస్ ఈస్ వెరీ నెగిటివ్ ఇన్ ద మార్కెట్. సో అది ఒక్కదాని గురించి నేను వరీ అవుతున్నాను. మీకు ఏమైనా రికమెండేషన్ ఇచ్చి సార్ ఇది తగ్గుతుంది ఇంత పెరుగుతుంది అనేది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. టిల్ దిస్ elections is completed, Trump's comebacks and put his administration in task in Jan. ఆయన వ్యూస్. థర్డ్ వచ్చేసి మన డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ ఇంట్రడక్షన్, ఇన్కమ్ ట్యాక్స్ అబాలిష్ చేసి డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ ఇంట్రడక్షన్
ఇంపాక్ట్ ఏమిటి అనేది మనకు తెలియదు. సో ఐ రిక్వెస్ట్ మన వ్యూవర్స్ అందరినీ కూడా కొద్దిగా ఈ వాలటైల్ మార్కెట్ మనకి ఫిబ్రవరి 1st వీక్ 2nd వీక్ దాకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అని నేను చెప్తున్నాను. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. డౌట్ ఏంటో చెప్పండి. సార్ తల్లమై జ్యువెలర్స్ వచ్చేసి నేను 1000 రూపాయలు తీసుకున్నాను సార్. లాంగ్ రన్ కి వదిలేయమంటారా? అదే విధంగా వచ్చేసి అంతే సార్. ఏ షేర్ అన్నారు సార్? ఫస్ట్ షేర్ 1000 రూపీస్ కొనింది. కాల్ కట్ అయిందండి, సరిగా అర్థం కాలేదు. సరే, నెక్స్ట్ కాలర్ విజయభారతి గారు చేస్తున్నారు. విజయభారతి గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. రిలయన్స్ ఇండస్ట్రీస్, కేటీ గ్రీన్ ఎనర్జీ, ఈ టైటాన్ బాగా లాస్ లో ఉన్నాయి సార్. చేయమంటారు? లేదండి, ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ పడుతున్నాడు అమ్మేద్దాం అని పడతారు. నేనేమంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ యావరేజ్ చేసుకోండి, టైటాన్ ఇండస్ట్రీస్ కూడా యావరేజ్ చేసుకోండి. ఇది టెంపరీ టర్మాయిల్ ఆపర్చునిటీస్ అండి. డోంట్ లుక్ ఫర్ సెల్లింగ్. అండ్ రిలయన్స్ 1:1 బోనస్ షేర్ ఇష్యూ చేస్తా అన్నారు. ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు ఇష్యూ ఇట్ సూనర్. వాళ్ళకి 2 విషయాల్లో తప్పటిందంటే, ఒకటేమో రీటైల్ అనుకున్న విధంగా గ్రో లేదు. ఇవాళ పెద్ద ఆర్టికల్ వచ్చింది, వాళ్ళ సెంట్రమ్ ఏదైతే షూ షోర్స్ ఉన్నాయో ఈస్ క్లోజింగ్ డౌన్, ఇట్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ అనేది దే ఆర్ గివింగ్ ఎ న్యూ హౌస్. సో అండర్లైన్ కంపెనీ జియో కానీ రీటైల్ కానీ పర్ఫార్మెన్స్ బట్టి ఓవరాల్ రిలయన్స్ పర్ఫార్మెన్స్ ఐఎమ్ హోపింగ్ దట్ విల్ టర్న్ అరౌండ్ ఇన్ నెక్స్ట్ 6 months అండి. సేమ్ టైటాన్ ఇండస్ట్రీస్ కూడా తనిష్క్ ఇవన్నీ బాగా పర్ఫార్మ్ చేసాయి. హోపింగ్ టు రివైవ్ బ్యాక్ ఇన్ ద ఇండస్ట్రీ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. అది ప్రస్తుతానికి నిఫ్టీ 23,574 వద్ద ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ అయితే 77,450 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. ప్రస్తుతానికైతే నెగిటివ్లో